హాయ్ అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. ఇది రంజాన్ మంత్ ఎపిసోడ్, రంజాన్ మంత్ వీడియో అండి. ఇది నేను అన్ని బయట నుంచి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. పుచ్చపప్పు, బాదం పప్పు, కాజు, నెయ్యి అన్నీ తెచ్చుకునేవి. దాంతోపాటు చిన్న చాపర్ కూడా తెచ్చేసుకున్నానండి. ఎందుకంటే చేత్తో ఎంత చేసుకుంటామండి. చూడండి ఎంత సన్నగా చాప్ అయిపోతున్నాయి బాదం పప్పులు అండి. ఇవి ఇలాగా చేసుకున్నాను. కాజు కూడా ఇలాగే చేసుకున్నాను నేను. సన్నగా అయిపోతున్నాయండి ఇవి మొత్తం ఒక తిరుమాత గింజ డబ్బాలో ఇలా వేసుకొని కిచెన్లో ఒకటి పెట్టుకుంటానండి. ఎందుకంటే పాయసం అలాంటివి చేసినప్పుడు కొంచెం పైన వేసేయడానికి కొంచెం మనకి పని కూడా తగ్గిద్ది. చాలా బాగా యూజ్ అయిందండి ఈ చాపర్ పని మాత్రం. పిస్తా కూడా నేను అలాగే చేసుకున్నాను. ఇవన్నీ వేరు డబ్బాలు పెట్టుకుంటే మనం చాప్ చేసుకొని ఎప్పుడన్నా కూడా మనం నార్మల్ డేస్లో, రంజాన్ మంత్లో కాకుండా నార్మల్ డేస్లో కూడా మనకు పనికి వచ్చిద్దండి ఇలాంటివి. ఇవి చూడండి ఎలా పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఎండు కొబ్బరి ఇలా తురిమేసుకొని ఇలాగా. తర్వాత మొత్తం నేను ఏం చేశానంటే గీలో రోస్ట్ చేసుకున్నానండి. నెయ్యిలో రోస్ట్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి తురుమది చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగుందో. ఇలా చేసుకోవాలండి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేటట్టు కొంచెం గీలో రోస్ట్ చేసుకుంటే తినేటప్పుడు సేమ్యాల పైన చాలా బాగుండేదండి ఫ్లేవరు. కొబ్బరి తురుము మనం ఎప్పుడు నెయ్యిలో కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపే విధానం చూపిస్తా చూడండి. కొబ్బరి తురుము మొత్తం ఇలా చోబా అంటారు మా దాంట్లో. ఇలా వేసేసాం కదండి కొబ్బరి తురుము. తర్వాత గసగసాలు కూడా కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసుకున్నాను నేను. గసగసాలు కూడా వేస్తామండి. గసగసాల తర్వాత కిష్మిష్ మాత్రం వేయించను, కిష్మిష్ అలాగే వేసేస్తాను. కాజు కొంచెం చిన్నవి కట్ చేసుకొని నెయ్యిలో రోస్ట్ చేసుకున్నాను. పుచ్చపప్పు, ఇది బాదం పప్పు అండి. బాదం పప్పు నానబెట్టి కట్ చేసుకొని నెయ్యిలో రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను, అది వేసాను. పుచ్చపప్పు కూడా వేసాను. ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిసినంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇవి ఎప్పుడంటే మనం సేమ్యాలు వడచేసే సేమ్యాలు ఉన్నాయండి. అవి బాయిల్ చేసిన తర్వాత ఇది పైన వేసుకొని తింటారండి. ఇది నాకు కొంచెం తెలుగులో కొంచెం మిస్టేక్ వస్తుంది, ఏమనుకోకండి. ఇది ఎయిర్ కంటైనర్ జార్లో పెట్టేసుకుంటామండి. ఇలా పెట్టేసుకుంటే మనం ఎప్పుడు సేమ్యా బాయిల్ చేసుకుంటామో అప్పుడు ఇవి పైన వేసుకొని సేమ్యాతో పాటు తినేయచ్చు. ఎక్కువ రోజులు ఉంటాయి కొంచెం మనం వండుకున్నప్పుడు మాత్రం. ఇది ఇలా చేసుకుంటారండి 2-3 డేస్ ముందు. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.